Look here. B. Brackets. O. Orders. D. Division. M. Multiplication. A. Addition. S. Subtraction. Board mass. ఫస్ట్ ఏముంది బి బ్రాకెట్ లేదు, ఓ ఆఫ్ ఆర్డర్ లేదు, ఈ డివిజన్ కూడా లేదు. మరి ఏముంది ఎం మల్టిప్లికేషన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ 19 ఇంటూ 10. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ అయిన తర్వాత అడిషన్ చేయాలి. ఇది అయిన తర్వాత అది చేయాలి. తర్వాత అన్నిటికి చివరగా సబ్ట్రాక్షన్ పూర్తిగా చివరిది చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లంలో చూడండి, మనము మల్టిప్లికేషన్ చేయాలి. సో ఆ మల్టిప్లికేషన్ ఇలా బాక్స్లో తీసుకున్నాం. 19 ఇంటూ 10 190. తర్వాత ఏం చేయాలి? అడిషన్. సో ఇక్కడ 14 ప్లస్ 190 204. నెక్స్ట్ మిగిలింది సబ్ట్రాక్షన్ తీసేయాలి. 204 నుంచి 2 తీసేస్తే 202. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ ఏమొచ్చింది? మల్టిప్లికేషన్, తర్వాత వచ్చేసి అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఒకసారి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. వీటిలో ఏది మరి బ్రాకెట్ ఏది? ఫస్ట్ బ్రాకెట్ ఉంది, రెండు బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ బ్రాకెట్ చేయాలి? మనము బ్రాకెట్ తర్వాత ఏది చేయాలి? బ్రాకెట్ తర్వాత ఏంటి? ఆఫ్. సో ఆఫ్ అంటే ఏంటి? ఆఫ్ లేదా ఆర్డర్. ఆర్డర్లో ఏమొచ్చింది? ఎక్స్పోనెంట్స్ వచ్చాయి, కాబట్టి అది చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేయాలి. బ్రాకెట్ తర్వాత బ్రాకెట్ ఆఫ్, తర్వాత డివిజన్. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది డివిజన్ ఇక్కడ ఉంది. డివిజన్ చేయాలి. డివిజన్ తర్వాత ఏం చేయాలి మరి? మల్టిప్లికేషన్ లేదు, అడిషన్ ఉంది. సో అడిషన్ చేయాలి. ఓకేనా? ప్రాబ్లమ్ని ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాడమస్లో ఫస్ట్ బ్రాకెట్, ఈ బ్రాకెట్ తీసుకున్నాం. ఈ బ్రాకెట్ నుంచి ఏమొచ్చింది? 2 + 4 6. 6కి స్క్వేర్ ఉంది. 6కి స్క్వేర్ ఉంది. ఓకే, 6 స్క్వేర్ ఆఫ్లో ఆర్డర్ వస్తుంది. ఆర్డర్లో ఇది వస్తుంది కాబట్టి 6 స్క్వేర్ని ఫస్ట్ చేయాలి. 6 స్క్వేర్కి ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే 36. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్రాకెట్. ఈ బ్రాకెట్లో ఏముంది? డివిజన్ 10/5. 10/5 = 2. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలింది అడిషన్. అడిషన్ చేస్తే 38. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ముందుగా బి బ్రాకెట్స్ ఉన్నాయా? అవును, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. 2 + 13 ఎంత? 2 + 13 15. 7 + 18 ఎంత? 7 + 18 25. నెక్స్ట్ బి తర్వాత ఏం తీసుకోవాలి? ఓ ఆఫ్ అనేది లేదు. డివిజన్ ఉందా? ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? డివిజన్ ఇక్కడ ఉంది. దాని తర్వాత ఏం చేయాలి? డి తర్వాత ఎం మల్టిప్లికేషన్ ఉందా? ఉంది. దాని తర్వాత ఏం చేయాలి మరి? అడిషన్ ఉందా? లేదు. తర్వాత లాస్ట్కి సబ్ట్రాక్షన్ ఉందా? సబ్ట్రాక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ముందు 2 బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాకెట్స్ని కంప్లీట్ చేస్తాం. 7 + 18 25. 2 + 13 15. నెక్స్ట్ వాటి తర్వాత ఏం చేయాలి? బాడమస్లో వాటి తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఆఫ్ అంటే ఆఫ్ లేదా ఆర్డర్ లేదు. నెక్స్ట్ డివిజన్. ఇక్కడ ఏం చేయాలి? దీని తర్వాత మనం చేయాల్సింది డివిజన్. మనం చేయాల్సింది ఏంటి? బ్రాకెట్ అయిపోయింది, ఆర్డర్ లేదు, డివిజన్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ డివిజన్ ఉంది. ఓకే, ఇక్కడ డివిజన్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారు చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేశారు. ఓకే, మనము అలా చేయొద్దు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మల్టిప్లికేషన్ చేయకుండా ఇక్కడ మల్టిప్లికేషన్ చేశారు. మల్టిప్లికేషన్ చేయకుండా మనము డివిజన్ చేయాలి.
ఫస్ట్ డివిజన్ చేయాలి. ఓకే, డివిజన్ ఎలా చేస్తాం మరి? 3 డివైడెడ్ బై 15, 3 డివైడెడ్ బై 15, 3/15గా రాసుకోవాలి. 3/15ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? 3/15, 3 1s 3 5s. ఓకే, 1/5. మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? 1/5. ఈ బాక్స్లో మనకి వచ్చేది ఇది సాల్వ్ చేస్తే వచ్చింది మనకి ఏమొస్తుంది? 1 డివైడెడ్ బై 5. మరి ముందేముంది? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో మనకి ఇది మొత్తానికి ఏమొచ్చింది? 1 డివైడెడ్ బై 5 ఇక్కడ ఇంటూ 25 ఉంది, 25. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ ఇంటూలో మనం ఏం చేస్తాము? యూజువల్గా చేసేది ఏంటి మనము? 5 1s 5 5s. 5 మనకు వచ్చింది ఇక్కడ, మనం సాల్వ్ చేస్తే వచ్చింది 5. ఓకే, మనము సాల్వ్ చేస్తే ఇక్కడ వచ్చింది ఏంటి? 5. ఇదంతా చేస్తే మనకు వచ్చింది ఏంటి? 5. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత అడిషన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 మైనస్ 28, 5 మైనస్ 28 చేస్తే ఎంత వస్తుంది? -23 అండి. ఫస్ట్ ఏముంది? బ్రాకెట్ ఉందా? బి బాడ్మస్లో బి అంటే బ్రాకెట్ ఉంది. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? బ్రాకెట్ 18 మైనస్ 6, 12. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ లేదా ఆర్డర్స్ ఏం లేవు, ఆఫ్ కూడా లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఉందా? మరి డివిజన్ ఎక్కడ ఉంది చూడండి? డివిజన్ ఇక్కడ ఉంది, డివిజన్. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎంత వచ్చింది? మధ్యలో 12 వచ్చింది. డివిజన్ చేస్తే 55 డివైడెడ్ బై 11 అంటే ఎంత? 5. మధ్యలో ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంటూ 9 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్ ఉందా? మరి ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్. ఓకే, 12 ఇంటూ 9, 12 9s 108 ప్లస్ ఇక్కడ లాస్ట్కి అడిషన్ చేయాలి. 108 ప్లస్ 5 ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ 113. ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ముందుగా ఏం చేశారు? మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి మరి? ముందుగా బ్రాకెట్ చేస్తే ఏమొచ్చింది? బ్రాకెట్ చేస్తే మనకి 12 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మరి? ఆర్డర్ లేదు కాబట్టి డివిజన్ చేస్తాం. ఏం చేస్తాం? డివిజన్ చేస్తాం. డివిజన్ చేస్తే ఎంత వచ్చింది మరి? డివిజన్ చేస్తే 55 డివైడెడ్ బై 11, 5 వచ్చింది. ఓకే, ఫస్ట్ బ్రాకెట్, ఆర్డర్ లేదు, డివిజన్ చేస్తాం. డివిజన్ తర్వాత ఏం చేస్తాం మనము? మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది మరి? ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్ తర్వాత మల్టిప్లికేషన్ 12 ఇంటూ 9 అంటే ఎంత వస్తుంది? 108 ప్లస్ 5 ఎంత వస్తుంది మనకి? 113 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి, గమనించండి. ముందుగా దీంట్లో బ్రాకెట్ ఉంది, మనకు కావాల్సింది ఏంటి? బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్లో ఆర్డర్ ఉందా? ఎక్కడైనా గమనించాలి. ఆర్డర్ ఉందా? ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. ముందుగా ఏ ఆర్డర్ చేయాలి? బ్రాకెట్లో ఉన్న ఆర్డర్ చేయాలి. బ్రాకెట్లో ముందుగా ఏది చేయాలంటే ఆర్డర్ 64కి మనకు 64కి రూట్ చేస్తే 65కి నియర్గా 64కి రూట్ చేస్తే ఎంత వస్తుంది మరి? మనకు వచ్చే ఆన్సర్ 8 వస్తుంది. బ్రాకెట్లో ఆర్డర్ అయిపోయిన తర్వాత డివిజన్ ఉందేమో చూడాలి. డివిజన్ ఉందా? ఇక్కడ ఉంది డివిజన్. ఇప్పుడు డివిజన్ చేయాలి. డివిజన్ చేద్దాం. 8 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది మరి? 2 4s 8 4. ఓకే, మరి ఈ రెండింటి మధ్యలో ఏముంది? బ్రాకెట్లో ఇక మిగిలిన ఫంక్షన్ ఏంటి? అడిషన్. ఓకే, 8 ప్లస్ 4 ఎంత వస్తుంది? 12. 8 ప్లస్ 4 ఇక్కడ మనకి బ్రాకెట్లో అన్నీ చేసేస్తే మనకు వచ్చిందంతా బ్రాకెట్లో ఉన్నది 12. బ్రాకెట్లో అన్నీ సాల్వ్ చేశాక మనకు మిగిలింది 12. తర్వాత బ్రాకెట్ అయిపోయింది. మళ్ళీ బాడ్ మాస్లో బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఏం చూడాలి? ఆర్డర్ చూడాలి. ఆర్డర్ ఉందా? మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని మనం కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఈ ఆర్డర్ని కంప్లీట్ చేస్తే చూడండి, 3 క్యూబ్ అంటే ఎంత? 3 3s అండ్ అగైన్ 3s 3 3s 9 9 3s 27. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? తర్వాత మనం చేయాల్సింది ఏంటి? డివిజన్ లేదు, మరి ఏముంది? మల్టిప్లికేషన్ చేస్తే 12 ఇంటూ 2 ఎంత వస్తుంది? 24 మైనస్ ఇక్కడ 27.
మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ లేదు, చివరగా ఉన్నది సబ్ట్రాక్షన్ చేసేస్తే అయిపోతుంది. 27 మైనస్ 24 ఆన్సర్ ఈస్ 3. ఒకసారి మనం చేసిన దాన్ని స్టెప్ బై స్టెప్లో చూద్దాం. గమనించండి, ముందుగా బ్రాకెట్లో ఉన్న ఆర్డర్ని చూడాలి. బ్రాకెట్లో ఉన్న ఆర్డర్ ఏంటి? బ్రాకెట్లో ఉన్న ఆర్డర్ 65కి ఏమొస్తుంది? రూట్ తీసేస్తే 8. అయిపోయిన తర్వాత ఆర్డర్ అయిపోయిన తర్వాత డివిజన్. ఈ డివిజన్ ఉందా? ఇక్కడ ఉంది. డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 4. మళ్ళీ డివిజన్ తర్వాత ఏం చేస్తాం? మరి మల్టిప్లికేషన్ లేదు. తర్వాత అడిషన్. ఇక్కడ అడిషన్ ఉంది. అడిషన్ చేస్తే ఏమొచ్చింది? 12. మళ్ళీ అడిషన్ బ్రాకెట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? బ్రాకెట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఆర్డర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 3 నుంచి ఆర్డర్ చేయాలి. బ్రాకెట్ తర్వాతనే ఆర్డర్ చేయాలి. 3 క్యూబ్ అంటే 27. ఆర్డర్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంది? డివిజన్ లేదు. మల్టిప్లికేషన్ ఉందా? మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ చేస్తే 12 ఇంటూ 2 24. తర్వాత ఏం చేయాలి మరి? అడిషన్ లేదు, చివరిగా చేయాల్సింది సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలింది ఎంత? 3. That like button and subscribe for more brain teasers just like this.